మౌన పోరాటం మౌన పోరాటం. ఆయన జానకి ఆటోలో వెళ్ళటం ఏంటి? అసలు వీళ్ళిద్దరికేంటి లింక్? ఫాలో చేద్దాం. ఓచుకోమ్మా, కొంచెం ఓచుకోమ్మా, ఓచుకోమ్మా. అదిగో ఆటో వచ్చేస్తుంది. అమ్మా కొంచెం ఓచుకోమ్మా. అమ్మా నా వల్ల కావట్లేదమ్మా. బాబు ఆటో ఆపు. ఏమైంది అవంతి? ఎందుకు? ఒక్క నిమిషం అత్తయ్య. ఇదేంటి అవంతి జానకిని దింపుతోంది? జానకి చూపు వచ్చేసింది కదా. అవంతి ఎందుకు ఆటో ఆపమన్నావు? అత్తయ్య నీ పక్కనే నెలలు నిండిన అమ్మాయి నొప్పులతో బాధపడుతుంది. అయ్యో తనతో ఎవరు లేరా పక్కన? జానకి కళ్ళు కనిపించట్లేదా? మా అమ్మ ఉంది. అయ్యో ఎన్నో నెలమ్మా? 9వ నెల. నొప్పులు మొదలయ్యాయి. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా? అక్కడికే వెళుతున్నావమ్మా. ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. అవంతి ఓచుకో, మనం వేరే ఏదైనా ఆటోలో వెళ్ళిపోదాం. ముందు వీళ్ళని ఆ ఆటో ఎక్కించి హాస్పిటల్కి పంపిద్దాం. నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య. అమ్మా మీరు ఆటోలో హాస్పిటల్కి వెళ్ళండి. అన్నా వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బాబు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అవంతి డబ్బులు ఇచ్చేసాయి. అత్తయ్య ఇదిగోండి, ఎంతైతే అంత తీసుకో. మిగిలిన డబ్బులు నువ్వే ఉంచుకో. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా ఏం కాదులే, రా. కన్ఫర్మ్ గా జానకి చూపు లేదు. అన్ని పనులు చూస్తూ చేస్తోంది కదా, మరి ఇక్కడెందుకు అలా చేస్తోంది? నిజంగానే కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే కావాలని అవంతి ముందు నటిస్తోందా? కన్ఫర్మ్ గా జానకి చూపు రాలేదు. మరి ఇంట్లో ఎలా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒక పని చేద్దాం, డాడీకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను. తను చూసి చెప్తాడు. హలో రుద్ర, చెప్పమ్మా. డాడీ ఎక్కడున్నావు? నేను బయటున్నానమ్మా.
నువ్వు తర్వాత వెళ్ళొచ్చు కానీ నువ్వు ముందు ఇక్కడికి రా. ఎక్కడికి? ఎందుకు? అదే మారుతినగర్లో రోడ్ నెంబర్ 6లో ఉన్నాను. ఏ అక్కడేం చేస్తున్నావు? జానకిని ఫాలో అవుతున్నాను. జానకినా? ఎస్ డాడ్. తను జానకేనా? జానకి కాక ఇంకెవరున్నారు? నీకు అసలు విషయం చెప్తాను విను డాడ్. జానకి మన ఇంట్లో చూపొచ్చినట్టు అన్ని చూస్తున్నట్టు చేస్తుంది కదా, కానీ ఇక్కడ జానకి చూపు లేదు డాడ్. వాట్? చూపు లేదా? చూపు లేని జానకి నువ్వు చూసావా? ఎస్ డాడ్, నా కళ్ళెదురుగానే ఉంది. నా నుంచి కొద్ది దూరంలోనే ఉన్నారు జానకి, అవంతి. అవునా? జానకి అవంతితో ఉందా? అవంతి నీకు తెలుసా డాడ్? అది సరే గాని నువ్వు కళ్ళు లేని జానకిని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వు. వాళ్ళెక్కడికెళ్ళినా వదలకు. 5 మినిట్స్లో నీ దగ్గరకు వస్తాను. నాకు నీ లైవ్ లొకేషన్ పెట్టు. ఓకే డాడ్. జాగ్రత్త బేబీ, మిస్ అవ్వద్దు. ఓకే డాడ్, ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. ఏరి ఏరి వీళ్ళు. ఎటెళ్ళారు? బేబీ, ఏరి ఆ జానకి అవంతి? నేను లొకేషన్ షేర్ చేసి చూసేసరికి మిస్ అయిపోయారు డాడ్. వాట్? మిస్ అయ్యారా? ఛ బేబీ, నేను చెప్పాను కదా మిస్ చేయొద్దని. ఎంత గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసావో తెలుసా? ఇప్పుడు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇంటికెళ్ళాక ఉంటుంది కదా. ఇంటి దగ్గర ఉన్నది చూపు లేని జానకో చూపున్న దుర్గో మనకేం తెలుసు? మనం కనిపెట్టలేం. జానకి దుర్గానా? ఏం మాట్లాడుతున్నావు డాడ్? మన ఇంట్లో ఉండేది ఒక మనిషి కదా. లేదమ్మా, నీవి మధ్య ఇంట్లో ఎక్కువగా ఉండట్లేదు కదా, నీకేం తెలియట్లే. ఆ అవంతి ఉంది కదా, వాళ్ళ అత్త పేరు దుర్గా. ఆ దుర్గా జానకి సేమ్ ఒకేలా ఉన్నారు. ఇన్ని రోజులు జానకి తనకి కళ్ళొచ్చినట్టు చెప్పి అలాగే నటిస్తుంది కదా. నిజానికి తను జానకి కాదు. జానకి నిజంగా చూపు రాలేదు. అవును, నేను ఇప్పుడే చూశాను. జానకి నిజంగానే చూపు లేదు. అదే చెప్పేది. ఆ దుర్గే మన ఇంట్లో జానకి ప్లేస్ లోకి వచ్చి కళ్యాణరాముణ్ణి మార్చడం దగ్గర నుంచి అన్నీ చేసింది. అవును, నాకు అదే అర్థం కాలేదు డాడ్. జానకి ఇంట్లో అన్ని చూస్తుంది, ఇక్కడేమో కళ్ళు లేనట్టుగా చేస్తుందేంటా అనుకున్నాను. ఇదా మ్యాటర్? అబ్బా, ఇప్పుడు బంగారం లాంటి అవకాశం మిస్ అయిపోయిందమ్మా. ఈ జానకి మనకు దొరికితే మనం దుర్గని కార్నర్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమైంది డాడ్? దుర్గా ఒక చోట, జానకి ఒక చోట ఉంటారు. 2 చోట్లకి వెళ్లి చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా దుర్గా ఎవరో జానకి ఎవరో. ఆ స్టోరీ కూడా అయింది. ఆల్రెడీ ఆఫీస్లో చూపున్న మనిషి ఉంది కదా అని దుర్గ ఇంటికెళ్తే అక్కడ చూపులేని మనిషి దొరికితే అది జానకి అవుతుందని అప్పుడు ఇది దుర్గా అని ఫిక్స్ అవుదాం అని అనుకున్నాం. అప్పుడు సువర్ణ నేను ఆవేశంగా అక్కడికి వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ కూడా చూపున్న మనిషి ఉంది. తను దుర్గా అని చెప్తుంది. మరి ఆఫీస్లో ఉన్న మనిషి? తను జానకి అని చెప్తుంది. జానకిలాగే సంతకం పెడుతుంది. అంటే తనకి చూపు ఉండదు కదా డాడ్? అదే కదా మిరాకిల్. అక్కడున్న మనిషికి కూడా చూపు ఉంది. డాడ్, అంటే జానకి చూపు వచ్చేసిందా? నో, కన్ఫామ్ గా జానకి చూపైతే రాలేదమ్మా. అదొక్కటే మనకు తెలిసిన ఖచ్చితమైన నిజం. అదే మన ఆయుధం. డాడ్,
కానీ అది ఎలా? అక్కడ ఆఫీస్లో కూడా చూపున్న మనుషులే ఎలా ఉంటారు? అదే పిచ్చెక్కి నేను తిరుగుతూ ఉంటే నువ్వు ఫోన్ చేసి చూపులేని జానకి దొరికిందన్నావు. ఓకే, ఇంకీ మనకి మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది, మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది అనుకుంటే నువ్వు ఛాన్స్ మిస్ చేశావు. ఎందుకు డాడ్ ఆవేశపడకు? ఆవేశం కాదమ్మా, టెన్షన్, బాధ, భయం అన్నీ ఉన్నాయి. డాడ్, చూపులేని జానకి దొరికితే అన్నీ పోతాయి. దొరకట్లేదమ్మా, ఇలా కనిపించి అలా మాయమైపోయింది. ఎక్కడ చూసినా ఇంత పెద్ద పెద్ద కళ్ళేసుకుని మనిషి కనపడుతుంటే మాకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయమ్మా. డోంట్ వరీ డాడ్, నేనిప్పుడు నా ఫ్రెండ్ నక్షత్రకి ఫోన్ చేస్తాను. జానకి అవంతితో ఉంది అంటే ఖచ్చితంగా దుర్గ ఇంటికి వెళ్తుంది. సో జానకి చూపుందో లేదో నక్షత్రని చాటుగా గమనించి చెప్పమంటాను. ఖచ్చితంగా జానకి అయితే మనకి దొరికిపోతుంది. ఓకే, అలాగే అమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓకే డాడ్. పడాల్సిన శిక్ష తప్పించుకొని బయటకొచ్చేశాక అవంతిలో ఏదో మార్పు కనిపిస్తుంది. అది కాన్ఫిడెన్సో కన్ఫ్యూజనో నాకు అర్థం కావట్లేదు. అర్థమై నువ్వు చేసేది మాత్రం ఏముంది? అది కాదు మావయ్య, ఇక్కడ 2 విషయాలున్నాయి. అవంతి రుద్రని చూశాక ఏదో డౌట్ పడినట్టే కనిపించింది. కానీ రుద్ర వెళ్లిపోయిన తర్వాత నుంచి కనీసం ద్వారకని రుద్ర గురించి చిన్న మాటైనా అడిగినట్టు అనిపించలేదు. అడగకపోతే ఏంటంట? అలా అడగకపోవడమే కాదు, అది నన్నస్సలు లెక్క చెయ్యట్లేదు. ఇంతకు ముందేదో నీ మీదే అటెన్షన్ పెట్టుకుని ఉన్నట్టు. నా మీదే అటెన్షన్ లేకపోయినా నేనేమన్నా గొడవ చేస్తానేమో అని భయం కనిపించేది. కానీ ఇప్పుడు అసలు అదేమీ కనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి ఆ భయాన్ని తిరిగి రప్పించాలి. రుద్ర ఫోన్ చేస్తుంది, ద్వారక గురించి అనుకుంటా. హాయ్ రుద్ర. నక్షత్ర, నీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటి? ద్వారకతో కలిసి మళ్ళీ ఏదైనా రొమాంటిక్ సీన్ జరిగిందా? నక్షత్ర, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకెప్పుడు అదే విషయాలు మాట్లాడతావా? మన మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మీ ఇద్దరి లవ్ గురించి. మరింకా ఆ మ్యాటర్ కాక వేరే మ్యాటర్ ఏముంటుంది మనకి? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. ఏంటది? ఇప్పుడు మీ ఇంటికి అవంతి వస్తుంది. అవంతితో పాటు జానకి కూడా వస్తుంది. జానక? అదెవరు? అదేంటి, జానకెవరు నీకింకా తెలీదా? అదేంటమ్మా, నేను చెప్పాను కదా, మీ అత్తయ్య దుర్గగా నటించింది జానకే అని. అవునవునవును. నక్షత్ర, ఇంపార్టెంట్ మ్యాటర్స్ లో అంత వీక్ గా ఉండకు. ఇట్స్ ఓకే, మ్యాటర్ ఏంటో చెప్పు. జానకి కంటి చూపు లేదు. సో వాట్? చూపు లేదా? ఎస్. చూపు లేని మనిషి ఇన్ని రోజులు మా అత్తలో కొల్లున్న మనిషిలా నటించిందా? ఎస్, నాకు తెలుసు. ఇక్కడున్న దుర్గకి చూపు లేదని నేనెప్పుడో చెప్పాను. కానీ వీళ్ళెవరూ నా మాట నమ్మకుండా నా దవడలు దగ్గరయ్యేలా కొట్టేవారు. ఇట్స్ ఓకే అంకుల్. హీరోస్ విలన్స్ కొట్టుకునేటప్పుడు మధ్యలో కమెడియన్స్ కి కొన్ని దెబ్బలు తగులుతాయి, కానీ వాటినెవరూ పట్టించుకోరు. మీరు కూడా వాటి గురించి మర్చిపోండి. నక్షత్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు అవంతితో కలిసి జానకి మీ ఇంటికి వస్తుంది. వచ్చాక నువ్వు అవంతి లేని టైం చూసి జానకి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో టెస్ట్ చేసి చెప్పు. అలాంటి చెకింగ్లు ఇంతకు ముందు మావయ్య చాలా చేశాడు. కానీ అప్పుడెప్పుడూ జానకి చూపు లేదని తెలియలేదు. చూపు లేని మనిషిని చూపుందనుకుని నమ్మిన మీరంతా బ్రెయిన్లెస్ ఫెలోసో? అసలు బ్రెయిన్ లేని మీ మావయ్య ఎంత గొప్పగా చెక్ చేసుంటాడో నాకు అర్థమవుతుంది. ఇదిగో అమ్మాయి, మీరు ఎన్నైనా తిట్టుకోండి, మధ్యలో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. నక్షత్ర, ఈసారి మీ మావయ్య కాదు, నువ్వు చెక్ చేయి. అమ్మ నక్షత్ర, రుద్ర మాట కొంచెం హార్ష్గానే ఉంటుంది గాని నువ్వు తన మాటల్ని పట్టించుకోకు. కాకపోతే ఆ మాటల్లో ఇంటెన్షన్ అర్థం చేసుకుని సీరియస్ గా జానకి చూపుని చెక్ చెయ్యాలి.
దానివల్ల మనందరం చాలా హ్యాపీగా ఉంటామమ్మా. ఇట్స్ ఓకే అంకుల్, నేను చెక్ చేస్తాను. తన కండిషన్ ఏంటో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. బాయ్ అంకుల్. ఆ దుర్గ వచ్చిందా మన ఇంటికి? అందుకేనా మ్మ్. నాకు దుర్గ పూనుతుంది అనేది? అవునమ్మా, కరెక్టే. దుర్గమ్మంటే కనకదుర్గమ్మ కాదు, ఈ దుర్గన్నమాట. ఎవరో ఒక అనామకురాలొచ్చి మన ఇంట్లో చేరి మన మీద కమాండింగ్ చేస్తూ మనల్ని చావబాదింది డాడ్. దాన్ని వదలకూడదు. ఒక్కసారి జానకి ఎవరో తెలియనేమ్మా, ఆ తర్వాత చూడు బొమ్మ ఎలా బొరుసవుతుందో. ఎవరు చూపులేని మనిషి వచ్చి మన మీద ఎంత కమాండింగ్ గా ఉంది. నేను చెప్పినప్పుడు నన్నెంత వెధవం చేసి మాట్లాడారో గుర్తుందా? అబ్బా, అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పటికి కూడా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడొస్తుంది కదా ఆ చూపు మ్యాటర్ తేలాక, అప్పుడు వడ్డీ కట్టిచ్చేద్దాం మామయ్య. అత్తయ్య, సారీ అత్తయ్య. సారీ ఎందుకు అవంతి? ఇందాక నీకు చీర తీసుకొచ్చే హడావిడిలో నీ బ్లూటూత్ తీసుకురావడం మర్చిపోయానత్తయ్య. అయితే ఇంట్లోకి వెళ్ళాక తీసుకోవచ్చులే. లేదత్తయ్య, మొన్న మహేంద్ర సువర్ణ ఇంటికొచ్చి గొడవ చేశారు కదా, అప్పుడు దుర్గత్తయ్య లాంటి మనిషే ఇంకొకరు ఉన్నారు అని, దుర్గత్తయ్య నీ ప్లేస్లో నువ్వు దుర్గత్తయ్య ప్లేస్లో నటిస్తున్నారని నీ ఫోటో చూపించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇన్ని రోజులు నక్షత్రకి రఘురామ్కి మీరిద్దరూ అన్న ఆలోచనే లేదు. కాబట్టి అన్ని విషయాల్లో అంత డీప్గా అబ్జర్వ్ చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి దుర్గనా జానకినా అన్న డౌట్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు చూపున్నట్టు చాలా జాగ్రత్తగా నటించాలి. అలాగే అవంతి, అలవాటైనిల్లే కదా, నేను చూసుకుంటాను. పదా. నక్షత్ర, నక్షత్ర, ఇదిగో అవంతి జానకి ఇటు వస్తున్నారు. మనం ఇప్పుడు కనిపెట్టాలి. రెడీగా ఉండు. చూపులేని దుర్గ ఇక్కడికి వస్తే ఆమెకు చూపులేదని ఎలా కనిపెట్టాలని ఆలోచించి ఆలోచించి ఇదిగో చూడు, నాకు తలనొప్పి వచ్చేసింది. సరే మావయ్య, ఇప్పుడు ఎలాగైనా కనిపెడదాం. అదిగో లోపలికి వచ్చేసారు. అత్తయ్య, నేను రూమ్కి వెళ్తాను. నేను వెళ్ళి బ్లూటూత్ తీసుకొస్తాను. ఏం నక్షత్ర, ఇంటి మధ్యలో నిలువు స్తంభంలో అడ్డంగా నిలబడ్డావు? ఏంటి చేతిలో జ్యూసు పైనాపిల్లా ఉంది? అవును, నీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా పైనాపిల్ తినకూడదు అని. తినట్లేదు కదా, తాగుతుంది. ఎందుకే రఘురాం నువ్వు అందరితో చెంపదెబ్బలు తినేది? అయినా పెద్దవాడివి, నీకైనా బుద్ధి లేదా? నువ్వైనా చెప్పాలి కదా పైనాపిల్ ప్రెగ్నెన్సీకి డేంజర్ అని. చెప్తున్నా. అయినా నువ్వేంటి బాంబు రాసుకుంటున్నావు? హెడేక్గా ఉందా? హెడేక్గా ఉందని రాసుకుంటున్నాను. బాంబు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందా? ఏదో కాసేపు తగ్గుతుంది, పర్మనెంట్ గా తగ్గుతుందా? ముందెళ్ళి టాబ్లెట్ వేసుకో, వెళ్ళు.
దేవుడా, తప్పించుకున్నాను. అత్తయ్యా ఏంటత్తయ్యా అంతా కరెక్ట్ గా చెప్పేసి లోపలికి కరెక్ట్ గా వచ్చేసావు? అదే అత్తయ్యా. నేనొస్తుంటే నక్షత్ర కంటే ముందు నక్షత్ర కొట్టుకున్న బాడీ స్మెల్ నడుచుకుంటూ వస్తుంది. ఆ వాసన స్ట్రాంగ్ అవ్వగానే ఆగాను, చెప్పాను. దగ్గరకొచ్చాక దాంతో పాటు పైనాపిల్ జ్యూస్ స్మెల్ కూడా వచ్చింది. ఖచ్చితంగా చేతిలో జ్యూస్ ఉండడం వల్లే కదా అంత స్మెల్ వస్తుంది. అందుకే దాని గురించి కూడా మాట్లాడాను. ఆ తర్వాత రఘురామ్ వచ్చాడు. అబ్బో, వాడు పూసుకున్న తైలం వాసన వచ్చింది. దాని గురించి కూడా చెప్పి వచ్చేసాను. అత్తయ్యా నువ్వు సూపర్ అత్తయ్యా. ఇంటెలిజెంట్ గా ఆలోచించావు చూడు. ఉండు, నీకు మంచి కాఫీ తీసుకొస్తా. తీసుకురా. అయ్యో, అబ్బా, గుర్తి సరిపోతుంది. ఏదో ఫోటో ఫ్రేమ్ లా ఉంది. ఇక్కడుందేంటి? ఈ ఫోటో ఏంటి ఇక్కడుంది? నేనే నిన్ను పిలిచి అడుగుదాం అనుకున్నాను. ఇక్కడెవరు పెట్టారు ఫోటో? నేనే పెట్టాను. బాగుందా అత్తయ్య? బాగుంది, బాగుంది. ఈ ఫోటోలో ఎవరెవరున్నారో చూసారా? మురారి, నేను, మీరు ఉన్నాం. అందుకే నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్స్.